నిశ్శబ్ద సంగీతం 5వ భాగం. రచన డాక్టర్ సి ఆనందారామం గారు. ఆ రోజు పోస్ట్ జవాన్ తెచ్చిన ఉత్తరాలు చూస్తున్న కాత్యాయని జానకి చిరునామా గల కవర్ చేత్తో పట్టుకుని ఆగిపోయింది. మాధవ దస్తూరి గమనించి నవ్వుకుంది. ఆనాడు మాధవ ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోవటంతో జానకి మాధవలు అన్యోన్య అనురాగంతో లేరేమోనని భయపడింది. ఈ ఉత్తరం చూశాక మనసు కొంత స్థిమితపడింది కాత్యాయనికి. జానకిని పిలిచింది. కాత్యాయని కోసం తయారు చేసిన పళ్ళరసం గ్లాస్ తీసుకొచ్చి ఆవిడకి అందించి దగ్గరగా కూర్చుని ఏమిటన్నట్టు చూసింది జానకి. నీకో చాలా మంచి అపురూపమైన వస్తువు ఇవ్వబోతున్నాను, ఏమిటో చెప్పుకో, చిరునవ్వుతో అంది కాత్యాయని. జానకి ఆశ్చర్యంగా చూసింది. ఏదైనా నగేమో అనుకుంది. ఇప్పటికే మీరు చాలా నగలు చేయించారు, ఇంకా నాకు నగలెందుకు, వినయంగా అంది జానకి. కాత్యాయని పకపక నవ్వింది. ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నది నగ కాదు, నీకున్న నగలన్నిటికీ మించి నీకు అందాన్నిచ్చే వస్తువు, ఇదిగో అని మాధవ ఉత్తరం జానకి చేతిలో పెట్టింది కాత్యాయని. ఆ ఉత్తరం అందుకుంటూ ఉండగా జానకి చేతులు వణికాయి. క్షణంలో ముఖం అంతా సంతోషంతో సంభ్రమంతో సిగ్గుతో కందిపోయింది. ఆ ముఖంలోకి చూస్తూ ఆదరంగా నవ్వింది కాత్యాయని. ఎంత అందంగా ఉన్నావో, ఏ నగ ఇయ్యగలదు నీకింత ఆనందాన్ని అందాన్ని. సరే వెళ్ళి చదువుకో, అంతా నాకు చెప్పక్కర్లేదులే. నాకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే వాడు నన్ను కూడా గుర్తుంచుకుని రాస్తే నాకు చెప్పు. జానకి కవర్ అక్కడే చింపపోయింది. ఆహా, ఇక్కడొద్దు, మీ గదిలోకి వెళ్ళి చదువుకో. భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని ఏకాంతంలోనే చదువుకోవాలి అని చిరునవ్వు నవ్వింది కాత్యాయని. సిగ్గుతో ఎరుపెక్కిన ముఖాన్ని పైకి ఎత్తలేక తడబడే అడుగులతో తన గది చేరుకుని తలుపులు దగ్గరగా వేసి మంచం మీద వాలి ఉత్తరం తెరిచింది జానకి. డియర్ జానకి. ఈ 2 పదాల దగ్గరే నిలిచిపోయాయి జానకి కళ్ళు. డియర్ జానకి. తనలో తను చాలాసార్లు అనుకుంది. ఆ ఉత్తరాన్ని గాఢంగా హృదయానికి హత్తుకుంది. కొంతసేపు అలాగే పడుకున్నా మళ్ళీ ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది. ఈ ఉత్తరం పూర్తిగా ఓపిగ్గా చదువుతావు కదూ, ఆ మాత్రం కనికరమైనా చూపించాలి మరి. నా మనస్సు స్థిరత్వంలో నీకు నమ్మకం కలిగాకే నన్ను భర్తగా అంగీకరిద్దు గాని, అందాక మన స్నేహితుల్లా ఉండటానికి నీకు అభ్యంతరం లేదుగా. సెలవు ఉన్న అలా అకస్మాత్తుగా బయలుదేరి వచ్చేశానని అత్తయ్య కష్టపెట్టుకుంది. అత్తయ్యకి ఎలా అర్థం అవుతుంది మరి? మగవాడై ఉండి అందాల రాశిని భార్యగా పొంది ఆ దేవి పాదపూజ చేసుకోవాలని తహతహలాడుతూ కూడా అందుకు అవకాశం లభించని వాళ్ళకి అర్థమవుతుంది ఆ క్షోభ. సారీ, నిన్ను నిందించట్లేదు దేవి, నా బాధ చెప్పుకుంటున్నాను. భయపడి ఉత్తరం మూసేయకు. నీ గులాబీ చేతుల్ని నా చేతుల్లో అదుముకోవాలని ఎంత ఆతృత పడుతున్నా ఊరించే నీ పెదవులపైన పెదవులొత్తి నీ గుండెల్లోని మధువుతో నా గుండె నింపుకోవాలని తపస్సు చేస్తున్నాను. నిన్నుగా ఉండని ఇక నాలో ఒక భాగంగా కలిపేసుకోవాలని వెర్రెత్తిపోతున్నాను. నీ మనసుకు మాత్రం నొప్పి కలిగించను. ఏనాటికో ఒకనాటికి ఈ దీనుడి ప్రణయ నివేదన నువ్వు స్వీకరించగలవు అనే నమ్మకం ఉంది. ఆ ఆశతోనే నవ్వగలుగుతున్నాను, మామూలుగా బ్రతకగలుగుతున్నాను. ఇంకా ఈ ఉత్తరం పోస్టులో వేయనే లేదు. అప్పుడే నీ సమాధానం కోసం నా మనసు ఆతృత పడుతోంది. చూడు ఎంత త్వరగా సమాధానం ఇస్తావో మరి. నీ దయ, నీ మాధవ. ఆ ఉత్తరం పదే చదువుకుంది. జానకి శరీరం అంతా పులకరించింది. ఆమె ఊపిరి ఆమెకే వెచ్చగా సోకింది. సమస్త శరీరాన్ని ఏదో మాంద్యం ఆవహించింది. మనసు జానకికి తెలియకుండానే అంతకుముందు అనుభవించని ఆ అత్యంత మధుర సన్నివేశాలను యథేచ్ఛగా ఊహించడం ప్రారంభించింది. దగ్గరగా 1 గంట వరకు ముఖంలో కమ్ముకున్న ప్రేమోన్మత్తత ప్రతిఫలిస్తూ ఉండగా అలా చైతన్యం లేకుండా పడుకునుండిపోయింది. సమాధానం రాయాలి, రాయకుండా ఉండకూడదు. కాగితం మీద కలం పెట్టబోతూ ఉండగానే అసలు సమస్య ఎదురైంది జానకికి. ఏమని సంబోధించాలి? నిర్లక్ష్యంగా కనిపించకూడదు, తను వెలితి పడకూడదు. తన మనసులో మమకారం ధ్వనించాలి. ఎంతోసేపు ఆలోచించి ఎన్నో ఉత్తరాలు చించేసి చివరికి ఎలాగో ముగించింది. నా జీవిత సౌభాగ్యదాతకి నమస్కారాలు. మీ ఉత్తరం చేరింది. అందులో మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞురాలిని. తెలుసో తెలియకో మన పరిచయంలో ప్రారంభం నుంచి మీకు చికాకు కలిగిస్తున్నానా అని భయపడుతున్నాను. మీకు సంతోషం కలగడం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. ఎటొచ్చి దాన్ని మీరు హృదయపూర్వకంగా సంతోషంగా భావిస్తున్నారో లేక అందిన దానంతో తృప్తిపడి
దాన్నే సంతోషంగా సరిపెట్టుకుందాం అనుకుంటున్నారో కొంత స్థిమితంగా ఆలోచించుకోమని ప్రార్థిస్తున్నాను అంతే. ఏ రకమైన బంధాలతోనూ మమ్మల్ని కట్టేయకుండా మిమ్మల్ని స్వేచ్ఛగా మీ సంతోషాన్వేషణ పదంలోనే వదలాలని తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు నాకు. మీకంటే అన్ని విధాల అల్పురాలిని, నన్ను స్నేహితురాలుగా అంగీకరించగలిగిన మీ హృదయ వైశాల్యానికి ఎంతని మెచ్చుకోగలను. ఉంటాను, మీ దాసి జానకి. తిరుగుటపాలో జానకికి సమాధానం వచ్చింది. డియర్ జానకి, నువ్వు పరమ క్రూరురాలివి. నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందన్న సంతోషాన్ని అంతటినీ ఆ ఉత్తరంలోని కృతజ్ఞత, దాసి, హృదయ వైశాల్యం వగైరా పదాలు మింగేశాయి. మరోసారి ఉత్తరంలో ఈ మాటలు వాడావా, వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ లెంపలు టపటప వాయించేస్తాను. ఆ తర్వాత నన్ను కాముకుడని నువ్వు నిందించినా సరే. సంతోష అన్వేషణ పదంతో నాకు నిమిత్తం లేదు జానకి. అసలు అన్వేషణతో నిమిత్తం లేకుండానే ఏ దివ్యశక్తి వరం వలనో నా బ్రతుకు మొత్తాన్ని పువ్వుల బాట చేయగలిగిన మధురమూర్తి నాకు లభ్యమైంది. ఇంకా నాకు అన్వేషణ దేనికి? నా మాటలు నిన్ను వెంటనే నమ్మమనటం లేదు సుమా. నా మనసులోని చెప్పాను అంతే. నీకు నమ్మగలిగిన శక్తి వచ్చిన రోజు నమ్మదు కానీ. అంతవరకు మంచి స్నేహితులం. ఇక మీదట దాసి గీసి అంటూ రాయవు కదా. నీ మాధవ. పిఎస్, సౌభాగ్య దేవత కూడా బాగులేదు. తెలుగులో పదాలే కరువు అయ్యాయి నన్ను పిలవటానికి. మాధవ. ఆ ఉత్తరం చదివి నవ్వుకుంది జానకి. ఏదో నూతన ఉత్సాహం ఆమెలో పురులు విప్పుకుంది. నా స్వామికి మీ ఉత్తరం అందింది. ఉత్తములు తాము చూపించిన కరుణ క్షణంలో మర్చిపోగలరు, కానీ ఆ కరుణను స్వీకరించిన వారు కూడా మర్చిపోవటం న్యాయమవుతుందా? ఎంత మాట అన్నారు. నేను మిమ్మల్ని నిందిస్తానా? మీ మేలు కోరి కాస్త హెచ్చరించాను. అయితే అంతే. ఏ దివ్యశక్తి వరప్రసాదమో మన వివాహం అనుకుంటే ఆ వరప్రసాదం నాకు, దాన్ని మీదిగా భావించడం అన్యాయం సుమా. దాసి అనవద్దని రాశారు. ఆ పదానికి ఏం తక్కువైంది? నిరంతరం మీ సాహచర్యంలో ఉండి మీ సేవలు చేయగలిగే సౌభాగ్యం ఎంత ఆనందదాయకమో మీరు ఆడవారైతే తెలిసేది. అప్పుడు దాసి అన్న పదాన్ని చులకనగా చూడరు. సరేలేండి, మీరు ఆజ్ఞాపించినట్టే. మీ జానకి. నా జానకి, అతి అమాయకంగా కనిపించే నీలో ఇంత అల్లరి ఏ మూల దాక్కుందో అర్థం కావట్లేదు. దాసి అనలేండి అంటూనే మీరు ఆజ్ఞాపించినట్టే అంటావా? ఆజ్ఞాపించాను గనక నా దానివి అవుతావా? అబ్బా జానకి, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు నా దానివి కాకపోయినా భరించగలనేమో, కానీ ఆజ్ఞాపించి నా దానిని చేసుకోగలను అనుకుంటున్నావా? నేను ఆడదాన్ని కాదు. సేవలో ఆనందం మాట నాకు తెలియని సంగతి నిజమే, కానీ సాహచర్యంలో మాత్రం మాధుర్యం తెలుసు. మగవాణ్ణి కదా. నీ ప్రతి చిన్న కదలికతో నా ఎదలో పులకలు నింపే నీ సాహచర్యం కోసం నేను తక్కువ ప్రతీక్షిస్తున్నాను అనుకుంటున్నావా? సేవలు చేయటంలో ఆనందం నీకైతే సేవ సమయ సంస్పర్శలు నాకు ఆనందదాయకాలు. కానీ జానకి, ఈ ఏప్రిల్ వరకు నిన్ను అక్కడికి తీసుకురాలేను. మాకు సెలవులు ఇగానే నేను అక్కడికే వచ్చేస్తాను. మళ్ళీ జూలైలో మనందరం కలిసి ఇక్కడికి వచ్చేద్దాం జానకి. ఈ ఉత్తరం అందిన కొద్ది రోజుల్లో నీకు ఒక పార్సిల్ కూడా అందుతుంది. మొన్న బజార్లో వెళ్తుండగా ఒక అందమైన తెల్లచీర కనిపించింది, కొన్నాను. నీకు కాక ఎవరికి పంపించను. నా ఈ బహుమతి కాదనకుండా స్వీకరిస్తావు కదూ. ఈసారి నేను వచ్చేసరికి నువ్వు నాకు ఆ చీరలోనే కనిపిస్తావు కదూ. నీ మాధవ. ఉత్తరాన్ని చదివి పొంగిపోయింది జానకి. వెంటనే సమాధానం రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిపోయాయి. 100 మంది మగవాళ్ళ మధ్య తన సీటు చూసుకుని లోపల వణికిన, పైకి అతి నిర్లక్ష్యంగా కనిపిస్తూ టీవీగా నడిచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది కుసుమ. ఆఫీసులో అందరి కళ్ళు కుసుమ మీదే ఉన్నాయి. అది కుసుమకి తెలుస్తోంది. గుండెలు దడదడలాడాయి. క్షణంసేపు తలదించుకుని మేకపోతు గాంభీర్యంతో తన ఫైల్స్ తాను చూసుకుంటోంది. అవసరం లేకపోయినా మామూలు మాటలే అయినా సరే ఇంచుమించు అందరూ గొంతులు పెద్దవి చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మధ్య మధ్య నవ్వుల శృతి కూడా పెరిగింది. బయట మేనేజర్ కారు హారన్ వినిపించడంతో కొంత సద్దుమణిగింది. కుసుమ లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చి తన సీట్లో కూర్చుంది. అందరూ తనను గమనిస్తున్నారని అర్థమవుతున్నా తను మాత్రం ఎవరినీ గమనించకుండా తన పని తాను చేసుకుంటోంది. లంచ్ అవర్లో అందరూ లేచి ఎక్కడికో బయలుదేరుతున్నారు. క్రొత్తగా ఉద్యోగంలో చేరుతున్న సంభ్రమంలో ఆ రోజు ఉదయం కుసుమ సరిగ్గా అన్నం తినలేకపోయింది. తల కూడా భారంగా అనిపిస్తోంది. కాస్త కాఫీ తాగితే బాగుండదనిపించింది. కానీ అంతా కొత్త క్యాంటీన్, ఎక్కడో తెలియదు. ఎవరినైనా అడగడానికి సంకోచపడి కొంతసేపు అలాగే కూర్చుంది. తలనొప్పి మరింత ఎక్కువైంది.
10 మంది మధ్య పనిచేయడానికి నిశ్చయించుకున్నాక ఇలాంటి సంకోచాలు పెట్టు కూర్చుంటే కాదు. ఒక నిర్ణయానికి వచ్చి దానిలా లేచి నుంచుంది. కుసుమ తన ఎదురు సీట్లో కూర్చున్న యువకుడిని ఉద్దేశించి ఎక్స్క్యూజ్ మీ అంది. అతడి మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా లేచి ఏం కావాలండి అన్నాడు. కాస్త కాఫీ తాగాలి, క్యాంటీన్ ఎక్కడుందో చూపిస్తారా? ఓఎస్, రండి పెడదాం. సంతోషంతో ఉప్పొంగిపోతూ దారి తీశాడు. కుసుమ అనుసరించింది. ఇద్దరూ క్యాంటీన్లో కూర్చున్నాక 2 దోశలకు ఆర్డర్ ఇచ్చాడు అతను. కుసుమ తెల్లబోయినా బాగా ఆకలిగా ఉండటం వల్ల మాట్లాడకుండా ఊరుకుంది. దోశ తిన్నాక కాఫీ కూడా తెప్పించాడు. తనే వెళ్ళి బిల్లు చెల్లించాడు. కుసుమ అభ్యంతరం పెట్టింది. పిలిచింది నేను ఇవ్వాలి బిల్లు అంది. మనలో మనం ఎవరిస్తే ఏమిట్లేద్దరు అని ఇకిలించాడు అతడు. ఒక్క క్షణం అతను మికిలి నవ్వు వింతగా చూసింది కుసుమ. థ్యాంక్స్ చెప్పి తన సీట్లోకి వచ్చి కూర్చుంది. ఇంకా సాయంత్రం వరకు ఆ యువకుడు అడపాదడప కుసుమ వంక చూస్తూనే ఉన్నాడు. కర్మవశాన కుసుమ చూపుల్లో చూపులు కలిస్తే ఇకిలిస్తున్నాడు. మొదట క్షణకాలం కుసుమ కొళ్ళు మండుకుపోయింది. ఆ తర్వాత స్థిమితంగా ఆలోచించుకుని ప్రకృతికి స్త్రీకి కొన్ని వరాలను ప్రసాదించింది, మరికొన్ని శాపాలను విధించింది. ఈ వరాలకు చాకచక్యంగా వాడుకుంటూ ఆ శాపాల నుంచి విముక్తి పొందాలి. తొందరపడి ప్రయోజనం లేదు. ఆ మర్నాడు కూడా లంచ్ అవర్లో ఆ యువకుడు కుసుమ దగ్గరికి వచ్చి టీ తాగుదామా అన్నాడు. తాగుదాం కూర్చోండి అంటూ కుసుమ తనతో తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఫ్లాస్క్ బయటికి తీసింది. అతను కొంచెం తెల్లబోయి అంతలోనే తమాయించుకుని నవ్వుతూ, ఇవాళ మీరు ఇంటి నుంచే తెచ్చారన్నమాట, థ్యాంక్స్ అన్నాడు. సాయంత్రం పని పూర్తి చేసుకుని కుసుమ ఇంటికి బయలుదేరబోతుండగా వెనకాలే వచ్చి చిన్న మనవి అన్నాడు ఇకిలిస్తూ. కుసుమ అయి అతని మొహంలో సూటిగా చూసింది. ఏమిటి అంది గంభీరంగా. కుసుమ చూపులకు ఆ గంభీర కంఠస్వరానికి కొద్దిగా జంకిన అంతలో తేలిగ్గా నవ్వేశాడు. ఇవాళ సాయంత్రం మీరు నాతో టీకి రావరా అన్నాడు స్వాతంత్రంగా ఆజ్ఞాపిస్తున్నట్టు. నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలో తేరుకుని క్షణం ఆలోచించుకుని, టీకి ఎక్కడికి రమ్మంటారు, మీ ఇంటికా అంది. టీ హోటల్లో తీసుకుందాం, ఆ తర్వాత మా ఇంటికి వెళ్దాం అని ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడు. సరే రేపు వస్తాను, ఇవాళ కొంచెం పని ఉంది. అలాగే రేపే వెళ్దాం అని పిలుస్తూ అన్నాడు. కుసుమ నిరసనగా నవ్వి వెళ్ళిపోయింది. మరునాడు కుసుమ ఆఫీసులో అడుగు పెట్టేసరికి అంతవరకు పెద్ద స్వరంతో గడగడా మాట్లాడుతున్న అతని కంఠం టక్కున ఆగిపోయింది. అడగ్గానే ఒప్పుకుందిరా హోటల్కి రావడానికి అన్న మాటలు కుసుమంకు స్పష్టంగా వినిపించాయి. అతను బెంగగా చూశాడు కుసుమ వైపు. కుసుమ మామూలుగా నవ్వింది. తన మాటలు వినలేదని నమ్మకం ఏర్పడింది అతనికి. చిలిపిగా నవ్వాను అనుకుంటూ వెర్రిగా నవ్వాడు. సాయంత్రం కుసుమ ఇంటికి రిక్షా మాట్లాడుతుంటే దాంతో నాతో టీకి వస్తానన్నారు కదా అన్నాడు దిగులుగా. తప్పకుండా వస్తాను, ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని తయారై వస్తాను, మీరు హోటల్ దగ్గర ఉండండి, అక్కడికే వస్తాను. ఓహో, ఈవిడ సింగారించుకుని వస్తుంది కాబోలు తనలో తాను నవ్వుకున్నాడు అతను. కుసుమ ఫకాలు నవ్వింది. అంత అకస్మాత్తుగా ఆవిడ ఎందుకు అంత గట్టిగా నవ్విందో అవతల వారికి అర్థం కాకపోయినా అతను నవ్వాడు. కుసుమ వెళ్ళిపోయింది రిక్షాలో. అతను ట్రిమ్గా తయారై హోటల్ గేట్ దగ్గర నిల్చున్నాడు. వీళ్ళంతా నేను అద్దెకుంటున్న ఇంటి వాళ్ళ పిల్లలు, వస్తామని సరదా పెడితే తీసుకొచ్చాను. అదే అలా నిలబడిపోయారు, రండి లోపలికి వెళ్దాం. పిల్లలందరితోనూ కలిసి చిరునవ్వుతో లోపలికి నడిచింది కుసుమ. కుసూరుమంటూ అనుసరించాడు అతను. అతడి మనస్సు భగ్గుమంది, మెదడు వేడెక్కింది, కసితో ఊగిపోయాడు, అవమానంతో ఉడికిపోయాడు. అయినా చచ్చినట్టు యాంత్రికంగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలంతా 2 స్వీట్లు హాట్లు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. నాకు టీ చాలండి, ఏం తినాలని లేదు అంది మృదువుగా కుసుమ. కుసుమని మింగేసేలా చుట్టం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు. పిల్లలంతా రణగణ ధ్వనిలా మాట్లాడేసుకుంటున్నారు. అబ్బా అన్నాడు అతను విసుగ్గా. ఏమిటి ఆశ్చర్యం నటిస్తూ ఆమె అంది. వీళ్ళ మాటలు చాలా బాగుంటాయి కదూ, నిజానికి ఆనందం అంటే వీళ్ళదే. చూడండి ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారో. మనం కూడా చిన్నపిల్లలమైతే ఎంత బాగుండు. నుదురు రాసుకున్నాడు బాధగా అతడు. అదేం తలనొప్పా, నా దగ్గర మాత్రం ఏమన్నా ఇలాంటి పరిస్థితులు ఉపయోగపడతాయని ఎప్పుడు నా బ్యాగ్లో 2-3 ఉంచుకుంటాను. థ్యాంక్స్ వద్దండి, మొహమాట పడకండి, మీరు కొత్తవారైనా టీకి పిలవగానే నేను రాలేదా, తీసుకోండి. మాత్ర అందించింది. విసుగ్గా అందుకుని నోట్లో వేసుకున్నాడు. కాఫీ తాగాడు. బిల్లు 15 రూపాయలు అయింది. కళ్ళు తిరిగాయి. అతనికి దుఃఖాన్ని నడుచుకుంటూ దేవుడా నా బిల్లు చెల్లించి అవతల పడ్డాడు. పిల్లలంతా ఏకకంఠంతో వస్తాం మామయ్య గారు, చాలా థ్యాంక్స్ అని చేతులు ఊపి పద పిన్ని అని కుసుమని తొందర చేసాగారు. ఆవిడ పిన్ని, నేను మావయ్యని. కసిగా పళ్ళు నూరుకున్నాడు అతను. వస్తానండి మధురంగా నవ్వి వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయింది కుసుమ. మర్నాడు మళ్ళీ కుసుమ ఆఫీసులోకి రాబోతుంటే లోపల నుంచి మాటలు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఎలా జరిగిందిరా నిన్న పార్టీ, ఎవరో అడుగుతున్నారు. బ్రహ్మానందం
బ్రహ్మాండంగా జరిగిందిరా. టిఫిన్ తిని కాఫీ తాగి ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం కూడా ఉత్సాహంగా చెప్తున్నాడు అతను. నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. చూస్తాను వీళ్ళు నన్ను ఏం చేయగలరో, వీళ్ళకే తెలిసి వస్తుంది కుసుమ అంటే ఎవరో. తనలో దృఢంగా అనుకుని నిర్లక్ష్యంగా ఆఫీసులోకి అడుగుపెట్టింది. మెడ్రాసు ఉద్యోగంలో చేరిన కొత్తలో మాధవ చాలాసార్లు కాత్యాయనిని కూడా తనతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. ఎన్ని విధాల బతిమాలినా కాత్యాయని ఒప్పుకోలేదు. ఇక్కడి ఆస్తిపాస్తుల వ్యవహారం నేను స్వయంగా చూసుకోకపోతే కుదరదు, ఈ పాలేళ్లను నమ్మటానికి వీల్లేదు అనేసింది. పోతే పోయిందిలే ఆస్తి, నువ్వు నా దగ్గరకు వచ్చేయి విసుగ్గా అన్నాడు మాధవ. కాత్యాయని వాత్సల్యపూరితంగా నవ్వింది. నువ్వు ఉద్యోగస్తుడివి, నీకు ఆస్తి అక్కర్లేదు అని, కానీ పెద్దలు ఎంతో శ్రమపడి సంపాదించింది నేను పాడు చేయనా? ఎంత ప్రయత్నించి కాత్యాయనిని మెడ్రాస్ తీసుకెళ్ళలేకపోయాడు మాధవ. కానీ నిజానికి వచ్చిన తర్వాత కాత్యాయని తనే ఉత్తరాల్లో 1-2 సార్లు నేను జానకి కూడా మెడ్రాస్ వచ్చేస్తాం, ఏదైనా మంచి ఇల్లు చూడు అని రాసింది. అయితే మాధవ ఆ విషయం ఎత్తకుండా సమాధానాలు రాశాడు. కాత్యాయని కలవరపడింది. మాధవతో స్వయంగా మాట్లాడితేనే మంచిదని రామ్మని రాసింది. కానీ మాధవ తనకిప్పుడు సెలవు దొరకదని, ఇంకొక 2 నెలలు వేసవి సెలవులు వస్తాయి, అప్పుడు రాగలనని సమాధానం రాశాడు. జానకి మాధవలు వివాహమైన కొత్తలోనే ఇలా విడివిడిగా కలిసి రావటం కాత్యాయనికి నచ్చలేదు. పైగా ఆ ఇద్దరూ చనువుగా ఇంట్లో కలిసి తిరగకపోవటం, ఒకరినొకరు చిలిపి వేళాకోళాలు చేసుకోకపోవటం, ఇదంతా కూడా కాత్యాయనికి ఎలాగో ఉంది. మాధవ జానకిని ప్రేమించడం లేదా అని కాత్యాయని అంతరాల్లో చిన్న సందేహం. కానీ దాన్ని గట్టిగా అనుకోవటం కూడా ఇష్టం లేదు కాత్యాయనికి. ఏమైనా వయసులో ఉన్న దంపతులు, అందులోనూ పెళ్ళైన కొత్తలో విడిగా ఉండడం మంచిది కాదు. జానకిని తన దగ్గరికి పిలిచి చిరునవ్వుతో అంది. చూడు, నేను రమ్మని ఉత్తరాలు ఎన్ని రాసినా వాడు రావట్లేదు, నువ్వు రాయి రమ్మని అని జానకి తెల్లబోయి చూసింది. నేను రమ్మని రాయన? అప్రయత్నంగా నిరాశ ధ్వనించింది జానకి కంఠంలో. కాత్యాయని హృదయంలో మారుమూల అడిగిన సందేహం ఒక్క రవ్వ పైకి లేచి ఆవిడ మనసు కలత పెట్టింది. రమ్మని రాసే అధికారం నీకు కాకెవరకుంది? ఇవాళే రాయి. నువ్వు రాస్తావా, నన్ను దగ్గరుండి నీ చేత రాయించమంటావా? జానకి తడబడుతూ రాస్తాను అని కనీ వినిపించని చిరునవ్వు పెదాల మధ్య దాచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చిరునవ్వు గమనించి కాత్యాయని సంతృప్తిగా నిట్టూర్చింది. నా స్వామికి పిన్ని ఇవాళ నాకు చిత్రమైన సంగతి చెప్పారు. ఆవిడకి మిమ్మల్ని చూడాలనుందట. ఆవిడ రమ్మని రాస్తే మీరు రావటం లేదట. నేను రమ్మని రాస్తే వస్తారట. నమ్మదగ్గ సంగతేనా ఇది? మీకు రమ్మని రాయవలసిందిగా ఓ రకంగా ఆజ్ఞాపించారు నన్ను. సాహసించలేని అధికారాన్ని పిన్ని గారి కోసం తీసుకుని నేను రాస్తున్నాను అన్నది చివరిలో మీ దయ, మీ జానకి. ఉత్తరం తిరిగి చదువుకుంటూ ఉంటే జానకి గుండెలు దడదడలాడాయి. తనంత తానుగా ఆయనకు ఉత్తరం రాయవలసి వచ్చిందని లజ్జ. ఈ ఉత్తరాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన రాకపోతే ఆ అవమానం ఎలా ఎదుర్కోవాలన్న ఆవేదన. తన మాట మన్నించి ఆయన వస్తే తరువాత ఆ ఉత్తరాన్ని పోస్టుకు పంపించి 3వ నాటి నుంచి సమాధానం కోసం ఆతృతతో వీక్షించడం. వారం రోజులు గడిచిన సమాధానం రాలా. కృంగిపోయింది జానకి. రాత్రి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. మాధవ్ మనసులో తనకున్న స్థానం ఏమిటి? ఆయనకు తానేమీ కాదనుకుని దూరంగా నిర్లిప్తంగా ఉండిపోదామనుకుంటే ఆయనే దగ్గరికి పిలుస్తున్నారు. తన అదృష్టానికి పొంగిపోయేలా లోపల ఇలా తాటాస్యం వహిస్తున్నారు. తను స్వయంగా రమ్మని రాసినా రాలేని పనులున్నాయి ఆయనకు అక్కడ. ఇంత చిన్న మురిపని చెల్లించలేకపోయిన తర్వాత ఉత్తరాలన్నిటికీ అర్థం ఏమిటి? మనసులో భారాన్నంతా అణచుకుని నిర్లిప్తంగా వంటగదిలో వంట మనిషికి సాయపడుతున్న జానకి హాల్లో ఇచ్చి చిరపరిచితమైన నవ్వు వినిపించింది. గుండెలు జల్లుమన్నాయి. ఆ క్షణం తనను తాను మర్చిపోయింది. కూర కలియబెడుతున్న గరిట అలానే చేత్తో పుచ్చుకుని ఇంచుమించు పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది. కాస్త నిదానంగా నడువు, పడగలవు మనసారా నవ్వుతూ అంది కాత్యాయని. మాధవ చిరునవ్వుతో జానకి మొహంలో చూశాడు. మాధవ వచ్చినందుకు పట్టరాని సంతోషం, ప్రతిఫలిస్తున్న దుఃఖం, అలా ఆత్రంగా వచ్చినందుకు లజ్జతో కందిపోతుండగా తలదించుకుంది జానకి. సంతోషంతో మెరుస్తున్న కళ్ళు, ఏదో సంభ్రమంతో అదురుతున్న పెదవులు, రాగం ప్రతిఫలించే రక్తిని నిండిన చెక్కిళ్ళు అలా జానకి మొహంలో చూస్తూ కూర్చోవాలనిపించింది మాధవికి. చేతిలో ఆ గరిట కూడా ఎందుకు? మాధవ నీ ఉత్తరం అందుకున్న వెంటనే రాక ఆలస్యంగా వస్తే దండించవలసింది. ఆ గరిటతో కాదు, చిరునవ్వుతో అంది కాత్యాయని.